చాలామంది పిల్లలేంటంటే పిక్కీ ఈటర్స్ ఉంటారు. సరిగ్గా తినరు. అండ్ పేరెంట్స్‌కి చాలా ఇది టాస్క్ అయిపోతుందనమాట పిల్లల వెంటబడి తినిపించడం. అయినా వాళ్ళు తినరు. ఎందుకు అంటే వాళ్ళ మెటబాలిజంని బట్టి కానియండి, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్, లేకపోతే వాళ్ళకి డెలీషియస్ ఉండాలి, డిఫరెంట్ టైప్స్ ఉండాలి, వెరైటీస్ ఉండాలి, కలర్‌ఫుల్‌గా ఉండాలి. ఎప్పుడైతే మనం పిల్లలకి కలర్‌ఫుల్‌గా పెడతామో దే విల్ అట్రాక్ట్ అయ్యి వస్తారనమాట. నార్మల్‌గా మనం పెట్టే ఫుడ్ చాలామంది పిల్లలు బోర్‌గా ఫీల్ అవుతారు. అండ్ 1 వీక్ కంటిన్యూగా అది ఉండడం వల్ల బోర్‌గా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ బాడీకి, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్‌కి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ వాళ్ళకి ఏమవుతుందంటే 5 ఇయర్స్ లోపల ఇమ్యూనిటీ అనేది బేస్ ఏజ్ కాబట్టి బిల్డ్ అవుతది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా బ్రెయిన్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ బాడీకి తగ్గట్టు, వాళ్ళ గ్రోత్‌కి తగ్గట్టు బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం వలన వాళ్ళ గ్రోత్ అనేది కరెక్ట్‌గా ఉంటది. మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతది. ఇడ్లీ, దోస అంటే కూడా మనకేంటంటే దోస కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు. దోస తినేటప్పుడు కూడా వెరైటీస్ కలర్‌ఫుల్‌గా యాడ్ చేసి పెట్టడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇడ్లీయే పెట్టామనుకోండి, మన ఇంట్లో దొరికేది ఇడ్లీయే పెట్టాము. ఇడ్లీ మనకి నార్మల్ ఇడ్లీ కాకుండా క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ ఇలా యాడ్ చేసి పెట్టొచ్చు. సో, క్యారెట్‌ని బాగా తురిమేసి ఇడ్లీ పిండిలో ఏసేసేస్తే వాళ్ళకి ఆరెంజ్ కలర్ వస్తది కాబట్టి కలర్‌ఫుల్‌గా ఉంటది, తింటారు. ఇంకొకటేందంటే మనం క్యారెట్ యాడ్ చేయడం వలన పిల్లలకి వైటమిన్ ఏ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, వైటమిన్ ఏ బాడీలో ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి స్కిన్ మీద ఉండే వైట్ ప్యాచెస్ చిన్న పిల్లలకి అబ్జర్వ్ చేస్తే కొంతమందికి వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. అది మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ. దాంట్లో మెయిన్‌గా వైటమిన్ ఏ డెఫిషియన్సీ కూడా యాడ్ అవుతది. అలాంటి డెఫిషియన్సీని ఓవర్‌కమ్ చేయడానికి అండ్ ఐ సైట్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం డిఫరెంట్‌గా అలా చేసి పెట్టొచ్చనమాట.